హలో ఆల్, దిస్ ఇస్ ఫ్రమ్ మనటి గురు ఛానల్. సో ఇక్కడ మనం ఈ క్లాస్లో ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో మనకి టోటల్గా రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు సింబల్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను లైక్ థియరటికల్ కాన్సెప్ట్ అయితే క్లారిటీగా చెప్తాను. మనం ఈ సింబల్స్ ఎందుకు యూస్ చేస్తాము. ఇన్ జనరల్ మనకి మ్యాథమెటిక్స్లో మనకి మ్యాథమెటిక్స్లో ఏదైనా టూ వాల్యూస్ కంపేర్ చేయాలంటే ఏం రాస్తాం? ఏదైనా టూ వాల్యూస్ కంపేర్ చేయాలంటే సింపుల్గా మనం ఎలా రాస్తామంటే లైక్ 10 <20 అని రాస్తాం. సో 10 <20 వచ్చేసి మన మ్యాథమెటిక్స్లో ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ కాబట్టి ట్రూ ఎక్స్ప్రెషన్ అని చెప్తాం. అదే మనం ఇంకో కేసులో 10 <20 అని చెప్పగలమా? 10 కెనాట్ బి గ్రేటర్ దాన్ 20. సో ఈ కేసులో మనం మ్యాథమెటిక్స్లో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తే మనం ఫాల్స్ అని చెప్తాం. అలాగే మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా ఎక్స్ప్రెషన్, ఏదైనా కండిషన్ కానీ ఏదైనా ఎక్స్ప్రెషన్ కానీ, అంటే కండిషన్ అంటే ఏం లేదు. కండిషన్ అంటే ఇక్కడ ఒక వాల్యూ తీసుకుంటున్నాం అండ్ లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ, రైట్ సైడ్ ఒక వాల్యూ, మధ్యలో మనం ఏం చేస్తున్నాం? ఆపరేటర్ తీసుకుంటున్నాం. సో ఇలా నేను టూ వాల్యూస్ మధ్యలో ఒక ఆపరేటర్ ప్లేస్ చేసి కంపేర్ చేస్తే నేను ఏం చేస్తానంటే దాన్ని ఏమంటానంటే కండిషన్ అంట. ఏమంట? కండిషన్ అంట. ఎందుకంటే మనం టూ వాల్యూస్ కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా టూ వాల్యూస్ కంపేర్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మధ్యలో మనకి రిలేషనల్ ఆపరేటర్ ఉంది. సో ఇలా ఉంటే మనం దేన్ని ఏమంటాం? కండిషన్ అంటాం. సో ఇలా నేను కండిషన్ అయితే చెక్ చేస్తున్నా. సో ఇన్ కేస్ ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ అని చెప్తాం మనం జనరల్ మ్యాథమెటిక్స్లో. అదే ఫాల్స్ అయితే ఫాల్స్ అని చెప్తాం. ఎస్ అన్నో. అలాగే మనకి సి లాంగ్వేజ్లో ఏదైనా ఎక్స్ప్రెషన్ ట్రూ అని చెప్పడానికి మనకి సి లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఏదైనా ఎక్స్ప్రెషన్ మనకి ఫాల్స్ అని చెప్పడానికి జీరో అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో జీరో అంటే మనకి ఫాల్స్ అని మీనింగ్. సో 1 అంటే మనకి ట్రూ అని మీనింగ్. ఓకేనా? సో ఒకసారి మీకు అవుట్పుట్ లైక్ ఒక బేసిక్ శాంపుల్ ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ నేను లెస్ దాన్ ఆపరేటర్తో స్టార్ట్ చేస్తాను. సో మిమ్మల్ని డెస్క్టాప్లోకి తీసుకెళ్తున్నా. యాజ్ నేను సేమ్ ఇక్కడ మనకి ఆన్లైన్ సి ఉంది. ఆన్లైన్ సి అండ్ టర్బో సిలో కూడా బేసిక్ ప్రోగ్రామింగ్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఏ వాల్యూ 10 తీసుకుంటున్నా అండ్ బి వాల్యూ వచ్చేసి లైక్ 30 తీసుకుంటున్నా. ఏదో ఒక వాల్యూస్ అయితే తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. రిజల్ట్ వేరియబుల్ ఇట్ ఈస్ హ్యావింగ్ 0 ఇనిషియల్లీ. ఓకే, ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. సో రిజల్ట్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి అని ఇస్తున్నా. సో ఏ లెస్ దాన్ బి అని ఇచ్చాను. ఆ తర్వాత నేను రిజల్ట్ వాల్యూ ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ మొత్తం టెక్స్ట్ తీసేసి డబుల్ కోట్స్ లోపల రిజల్ట్ ఈక్వల్ టు %d అండ్ ఇక్కడ ఏ కమా బి తీసేయాలి. సో రిజల్ట్ ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఏ వాల్యూ ఎలా ఉంది? ఏ వాల్యూ లోపల ఏ అనే వేరియబుల్ లోపల 10 ఉంది అండ్ బి అనే వేరియబుల్ లోపల 30 ఉంది. మనకి రిజల్ట్ వచ్చేసి ఇనిషియల్గా 0 ఉంది. సో మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తున్నాం? ఎక్స్ప్రెషన్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి చేస్తున్నాం. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి ఇక్కడ 10 లెస్ దాన్ 30, 10 లెస్ దాన్ 30. సో 10 లెస్ దాన్ 30. సో ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం ట్రూ కేస్ అని చెప్తాం. ఎస్ అన్నాం. అదే నీ ప్రోగ్రామింగ్ ఇది ట్రూ అని చెప్పడానికి 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ 1 వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది? రిజల్ట్ అనే వేరియబుల్ లోపల స్టోర్ అవుతుంది. సో మనకి రిజల్ట్ అనే వేరియబుల్ లోపల 0 అనే వాల్యూ ఓవర్ అయిపోయి 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకేనా? సో నేను ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. రిజల్ట్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. 1 అంటే మనం ఇక్కడ కంపేర్ చేస్తున్న ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ ట్రూ అని మీనింగ్. అదే నేను ఆపరేటర్ చేంజ్ చేస్తే మనకి నెక్స్ట్ ఆపరేటర్ ఏముంది ఇక్కడ? నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి మనకి గ్రేటర్ దాన్ ఆపరేటర్ ఉంది. ఓకేనా? సో సేమ్ థింగ్ నేను గ్రేటర్ దాన్ ఆపరేటర్ అని తీసుకుంటా. సేమ్ ఐ విల్ గో టు ద డెస్క్టాప్ హియర్. ఐ విల్ బి ఎరేజింగ్ దిస్ ఆల్. సో ఈసారి నేను ఆపరేటర్ చేంజ్ చేస్తున్నా. సార్ ఆపరేటర్ ఏంటంటే గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్. ఓకే, సో ఈసారి నేను ఆపరేటర్ ఎలా చేంజ్ చేశానంటే గ్రేటర్ దాన్ చేంజ్ చేశాను. సో ఈసారి మనకి ఎక్స్ప్రెషన్ ఎలా అవుతుందంటే, సో ఇక్కడ మనం రిజల్ట్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి చేస్తున్నాం. ఎస్ అన్నాం. సో ఏ వాల్యూ ఎంత? 10, బి వాల్యూ ఎంత? 30. సో 10 గ్రేటర్ దాన్ 30 అవుతుందా? 30 కాదు. మనం మ్యాథమెటిక్స్లో ఏం చెప్తాం? దీన్ని ఫాల్స్ ఎక్స్ప్రెషన్ అంటాం, అంటే ఫాల్స్ కండిషన్ అంటాం. సో అదే నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది ఫాల్స్ అని చెప్పడానికి 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ 0 వాల్యూ ఇక్కడ అసైన్ అవుతుంది, రిజల్ట్ అనే వేరియబుల్ లోపల అసైన్ అవుతుంది. అంటే నీ రిజల్ట్ లోపల ఇనిషియల్లీ
ఈ రిజల్ట్ లోపల ఇనిషియల్లీ 0 ఉంది. సో మళ్ళీ 0 ఎరేజ్ అయిపోయి 0 అనేది స్టోర్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ యూ విల్ బి గెట్టింగ్ 0 హియర్. సో ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు 0 వస్తుంది. అంటే నేను చెక్ చేసే ఈ కండిషన్ ఫాల్స్ అని మీనింగ్. అలా మనం ఎలా ఆపరేటర్ని బట్టి మనం 2 వాల్యూస్ తీసుకొని ఆ 2 వాల్యూస్ రిజల్ట్ 2 వాల్యూస్ ఉన్న ఫైనల్ రిజల్ట్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? లేకపోతే మనం ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఇది రెస్ట్ చేస్తున్నా. సో మనం డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లోపలే మనం లైన్స్ అయితే డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు, అంటే కండిషన్ అయితే చెక్ చేయొచ్చు. సో లెట్స్ సే హియర్ నేను ఇక్కడ రిజల్ట్ అనేది వాల్యూ వేరియబుల్ తీసేస్తున్నా, అండ్ ఇక్కడ కూడా రిజల్ట్ అనే వేరియబుల్ తీసేస్తున్నా, అండ్ నేను ఇక్కడ డైరెక్ట్గా ఏ లెస్ దాన్ ఆపరేటర్ బి అని చెక్ చేయొచ్చు, ఏ గ్రేటర్ దాన్ బి ఆపరేటర్ అనే వేరియబుల్ కూడా చెక్ చేయొచ్చు డైరెక్ట్గా. సో నాకు ఏ లెస్ దాన్ బి అంటే వాల్యూస్ ఏమొస్తున్నాయి, జస్ట్ ఐల్ బి రైటింగ్ హియర్. సో ఏ లెస్ దాన్ బి అంటే 10 లెస్ దాన్ 30 అంటే మనకి ట్రూ కేస్, అంటే 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో మనకి 1 అనే వాల్యూ వస్తుందా? ఎస్, మనకి 1 అనే వాల్యూ వస్తుంది. అంటే మనం లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ కంపేర్ చేస్తున్నాం. ఓకేనా? ఇది ఏ వాల్యూ అండ్ బి ప్లేస్లో 30 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఈ 2 వాల్యూస్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం దానికి కండిషన్ అంటాం, లేకపోతే ఎక్స్ప్రెషన్ అనొచ్చు, ఇవో విషయం అనమాట. సో ఈసారి నేను ఆపరేటర్ చేంజ్ చేస్తే లెట్స్ సే దట్ ఆపరేటర్ చేంజ్ చేశాను. ఈసారి ఆపరేటర్ చేంజ్ చేసినప్పుడు 10 గ్రేటర్ దాన్ 30 అవుతుందా? ఇట్ ఈస్ ఫాల్స్ కేస్. సో విచ్ విల్ బి రిటర్నింగ్ 0. సో ఒకసారి చూద్దాం, మనకు అవుట్పుట్ 0 వస్తుందా? ఎస్, మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ 0 వస్తుంది అనమాట. సో లైక్ దట్ వీ విల్ బి యూజింగ్ 2 వాల్యూస్ కంపేర్ చేయాలంటే, లైక్ గ్రేటర్ దాన్ ఉందా, లెస్ దాన్ ఉందా, ఇలా మనం లెస్ దాన్ ఆపరేటర్ యూస్ చేసుకోవచ్చు, ఏ వాల్యూ బి వాల్యూకి మధ్య, అండ్ గ్రేటర్ దాన్ ఆపరేటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే, 2 ఆపరేటర్స్ మనం చెక్ చేద్దాం. సో ఇలా మనం టర్బోసీలో కూడా చూద్దాం, ఇలాంటి సేమ్ కండిషన్ టర్బోసీలో కూడా చూపిస్తాను. సో ఫోకస్ హియర్. సో ఐల్ బి టేకింగ్ 2 వాల్యూస్ హియర్. ఏ వాల్యూ 10 తీసుకుంటున్నా, బి వాల్యూ 20 తీసుకుంటున్నా. ఈసారి ఏ ప్లస్ బి చేయకుండా డైరెక్ట్గా ఏ గ్రేటర్ దాన్ బి చేస్తున్నా, మళ్ళీ కంపైల్ చేయడానికి ఆల్ట్ F9 అండ్ రన్ చేయడానికి ఆల్ట్ కంట్రోల్ F9. ఓకే, రిజల్ట్ 0 వస్తుంది. సో రిజల్ట్ 0 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి, ఏ వాల్యూ మనం ఇక్కడ 10 తీసుకున్నాం, బి వాల్యూ 20 తీసుకున్నాం. సో 10 గ్రేటర్ దాన్ 20 అవుతుందా, విచ్ ఇస్ ఫాల్స్ కేస్, విచ్ విల్ బి రిటర్నింగ్ 0. అందుకనే మీకు ఇక్కడ రన్ చేసినప్పుడు రన్ చేసినప్పుడు ఇందాక కేసులో అవుట్పుట్ 0 వస్తుంది. ఓకే, సార్ వస్తుంది. అలాగే మనం ఈసారి ఏం చేస్తామంటే, నేను ఆపరేటర్ చేంజ్ చేస్తాను, సేమ్ థింగ్ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి కాకుండా నేను ఇక్కడ ఏ లెస్ దాన్ బి చేస్తా. ఏ లెస్ దాన్ బి అంటే మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏమొస్తుంది, సో జస్ట్ ఫోకస్ హియర్. సో 10 లెస్ దాన్ 20. సో మన లాంగ్వేజ్లో 10 లెస్ దాన్ 20 అంటే విచ్ ఇస్ ట్రూ కేస్, విచ్ విల్ రిటర్నింగ్ 1. సో ఒకసారి అవుట్పుట్ కూడా చూద్దాం. ఓకే, సో ఫోకస్ ఆన్ హియర్. సో ఆల్ట్ F9 కంట్రోల్ F9, అవుట్పుట్ 1 అయితే వస్తుంది. ఇలా మీరు టర్బోసీలో కూడా లైక్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ డిక్లరేషన్ అండ్ అసైన్మెంట్ ఇక్కడ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ CLR/SCR git ch హ్యాష్ ఇంక్లూడ్ డిస్ట్రిబ్యూటెడ్, ఈ త్రీ థింగ్స్ అయితే కంపల్సరీ టర్బోసీలో అయితే ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, మ్యాండటరీగా. సో ఇన్కేస్ ఇంక్లూడ్ చేయకపోయినా మీకు అవుట్పుట్ వస్తుంది సమ్ కేసెస్లో. ఎందుకంటే ఇది ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నామంటే, టు క్లియర్ ద అవుట్పుట్ స్క్రీన్, ప్రీవియస్ అవుట్పుట్ స్క్రీన్, అండ్ టు హోల్డ్ ద స్క్రీన్ ఆఫ్ ది అవుట్పుట్. అండ్ మనకి ఈ ఫంక్షన్ మనకి హెడర్ ఫైల్ నుంచి వస్తుంది, conio.h అనే హెడర్ ఫైల్ నుంచి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మీరు కావాలంటే ఈ టర్బోసీలో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మనం రాసే కోడ్ కూడా సిమిలర్గానే ఉంటాయి, మోస్ట్లీ సేమే ఉంటుంది. ఓకేనా, దేర్ ఇస్ నో చేంజ్, జస్ట్ ఇక్కడ CLR/SCR get ch అండ్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h అనే సెక్షన్స్ అయితే మెయింటైన్ చేయాలి టర్బోసీ టూల్లో. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ ఏముంది, నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనం దేనికి యూస్ చేస్తాం అంటే 2 waysగా యూస్ చేస్తాం. లెట్స్ సే దట్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 30 తీసుకుంటున్నా, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ 30, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇస్తున్నా. సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఒకసారి రన్ చేసి చూద్దాం, అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి ఫస్ట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి చెక్ చేస్తున్నాం. ఏ వాల్యూ ఎంత, 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో బి ఎంత, 30. సో 30 అనే వాల్యూ పెడదాం ఇక్కడ, డైరెక్ట్గా నీట్గా ఉంటుంది. సో మనం 2 waysగా చెక్ చేస్తున్నాం, ఎందుకంటే లెస్ దాన్ అనేది ఒక ఆపరేటర్
అండ్ గ్రేటర్ ఈక్వల్ టు అనేది ఒక ఆపరేటర్. సో 10 లెస్ దాన్ 30 అవుతుందా? ఎస్ అవుతుంది, ట్రూ. ఎస్ 10 ఈక్వల్ టు 30 అవుతుందా? నో అవ్వదు, విచ్ ఇస్ ఫాల్స్. సో మనకి 2 కేసెస్లో ఏదో ఒకటి ట్రూ అయినా కానీ అవుట్పుట్ 1 మాత్రమే వస్తుంది. అవుట్పుట్ మాత్రం 1 వస్తుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో లెట్స్ సే దట్ నేను ఇది ఎరేస్ చేస్తున్నా. సో ఈసారి నేను వాల్యూస్ అయితే సేమ్ ఇస్తాను. వాల్యూస్ వచ్చేసి ఏ వాల్యూ 10, బి వాల్యూ 10 ఇస్తున్నా. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో లెట్స్ సే దట్ నేను ఈసారి ఏ లెస్ దాన్ బి ఇస్తున్నా. ఏ లెస్ దాన్ బి ఇచ్చి రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. బికాస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ వచ్చేసి ఏ లెస్ దాన్ బి చేసినప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ కూడా 10. 10 లెస్ దాన్ 10 అవుతుందా? విచ్ ఇస్ ఫాల్స్ కేస్. సో ఇన్ మై సి లాంగ్వేజ్ ఇట్ విల్ బి షోయింగ్ యాజ్ 0. అంతేనా? సో 0 వస్తుంది. అదే నేను ఇదే కేసు ఏ గ్రేటర్ దాన్ బి అని చేస్తే నేను ఇక్కడ ఇదే కేసులో సో మళ్ళీ మనకి 0నే వస్తుంది. ఎందుకంటే 0 మీన్స్ ఫాల్స్ అని మీనింగ్. సో ఎందుకంటే 10 గ్రేటర్ దాన్ 10 అవుతుందా? 10 గ్రేటర్ దాన్ 10 అవుతుందా? 10 గ్రేటర్ దాన్ 10 అవ్వదు. ఓకేనా? ఏ ఫాల్స్ కేస్ విచ్ ఇస్ 0 యాజ్ ఎ అవుట్పుట్, విచ్ విల్ షో ది 0 యాజ్ ది అవుట్పుట్ ఓవర్ హియర్. సో ఫోకస్ చేయండి. సో ఇది రెస్ట్ చేస్తున్నా. సో రన్ చేద్దాం. అవుట్పుట్ 0 వస్తుందా? ఎస్ 0 వస్తుంది. సో ఇలా మనం 2 వాల్యూస్గా సేమ్ ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి? నేను ఒక ఆపరేటర్ ప్లేస్ చేసిన. ప్రీవియస్గా మనం ఏ ఆపరేటర్ ప్లేస్ చేసాం? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అంటే లెస్ దాన్ ఉందా లేకపోతే ఈక్వల్ టు ఉందా 2 వేస్గా చెక్ చేయొచ్చు అనమాట మనం ఇక్కడ. సో మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నా. సో ఇక్కడ నేను ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాస్తున్నా. ఈసారి మనం ఏం చేస్తున్నట్టు ఇక్కడ? ఈసారి మనం 2 వేస్గా చెక్ చేస్తున్నట్టు. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటున్నామంటే 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 చెక్ చేస్తున్నాం మన మీనింగ్. ఫస్ట్ మనం దీన్ని 2 కేసెస్ ఈ ఆపరేటర్తో ఒకసారి కంపేర్ చేస్తాం అండ్ ఈక్వల్ టు ఆపరేటర్తో ఒకసారి కంపేర్ చేస్తాం. ఓకేనా? సో ఫోకస్ హియర్. సో 10 లెస్ దాన్ 10 అవుతుందా? అవ్వదు, విచ్ ఇస్ ఫాల్స్ కేస్. ఓకే. అండ్ 10 ఈక్వల్ టు 10 అవుతుందా? ఎస్ అవుతుంది, విచ్ ఈస్ ట్రూ కేస్. సో మనకి ఈ 2 కేసెస్లో ఏదో ఒకటి ట్రూ అవుతుందా? ఎస్ ట్రూ అవుతుంది. సో నాకు అవుట్పుట్ మాత్రం 1 అయితే వస్తుంది. సో ఫోకస్ హియర్, రన్ చేస్తున్నా. అవుట్పుట్ 1 వస్తుందా? ఎస్ వస్తుంది. సేమ్ నేను ఇక్కడ ఇదే కేసు నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నా. సో సేమ్ కేసు నేను ఆపరేటర్ అయితే చేంజ్ చేస్తాను. సో లెట్స్ సే దట్ నేను ఆపరేటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటున్నా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే సో ఆ వాల్యూ ఏ వాల్యూ గ్రేటర్ అయినా ఉండాలి బి కంటే, లేకపోతే ఈక్వల్ అయినా ఉండాలి. ఈ 2 కేసెస్ అయినా ఉండాలి, లేకపోతే అవుట్పుట్ 0 వస్తుంది. సో లెట్స్ సే దట్ నేను ఇక్కడ ఈసారి ఆపరేటర్ గ్రేటర్ దాన్ ఇస్తున్నా. సో గ్రేటర్ దాన్ ఇస్తున్నానంటే మీనింగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు చెక్ దిస్ ఇన్ 2 వేస్. సో 2 వేస్ ఏంటివి? సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 అంటున్నాను మీనింగ్. ఎస్ అన్నా. సో ఫస్ట్ 10 గ్రేటర్ దాన్ 10 చెక్ చేస్తున్నా. సెకండ్ ఏంటిది? 10 ఈక్వల్ టు 10 చెక్ చేస్తున్నా. 10 గ్రేటర్ దాన్ 10 అవుతుందా? ఫాల్స్. 10 ఈక్వల్ టు 10 అవుతుందా? ఎస్ ట్రూ. సో మనకి 2 కేసెస్లో ఏదో ఒకటి ట్రూ అవుతుందా? ఎస్ ట్రూ అవుతుంది. సో అవుట్పుట్ 1 వస్తుంది. అవుట్పుట్ 1 వస్తుంది అనమాట. సో ఫోకస్ హియర్, ఇది రన్ చేస్తాను. అవుట్పుట్ 1 వస్తుందా? ఎస్ అవుట్పుట్ అయితే 1 వస్తుంది. సో ఇంకో కేసు తీసుకుంటాను, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సేమ్ ఇదే కేసులో. సో లెట్స్ సే దట్ ఏ వాల్యూ సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాస్తాం. ఏ వాల్యూ 30 ఇస్తాను అండ్ బి వాల్యూ 20 ఇస్తున్నా. ఓకే, బి వాల్యూ 20 ఇస్తున్నా, ఏ వాల్యూ 30 ఇస్తున్నా. సో ఇక్కడ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి అని చెక్ చేస్తున్నా. ఈసారి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? రిక్వెస్ట్ ద వీడియో అండ్ గెస్ ది అవుట్పుట్. సో ఇక్కడ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి చేస్తున్నప్పుడు ఏ 30 లెస్ దాన్ ఈక్వల్ టు 20. ఎస్ అన్నో. సో 2 వేస్, 30 లెస్ దాన్ 20 ఒకసారి అండ్ 30 ఈక్వల్ టు 20 ఒకసారి. సో 30 లెస్ దాన్ 20 అవుతుందా? నో అవ్వదు, విచ్ ఇస్ ఫాల్స్ కేస్. అండ్ 30 ఈక్వల్ టు 20 అవుతుందా? అవ్వదు, విచ్ ఇస్ ఫాల్స్ కేస్. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ట్రూ అవుతుందా? నో. ఏది ఈ 2 కేసెస్లో ఏ కేసు కూడా ట్రూ అవ్వట్లేదు. సో అన్ని 2 కేసెస్ కూడా ఫాల్సే. సో నాకు అవుట్పుట్ 0 మాత్రమే వస్తుంది. సో జస్ట్ ఫోకస్ హియర్, నాకు అవుట్పుట్ మాత్రం 0నే వస్తుంది. అండర్స్టూడ్? సో అదే ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆపరెంట్ వాల్యూ ఈజ్ బిగ్గర్ దాన్ మై రైట్ సైడ్ వాల్యూ. సో అందుకని మనకి అవుట్పుట్ అనేది 2 కేసెస్ చెక్ చేసినా కానీ ఫాల్సే వస్తుంది. సో ఐ ఎరేజింగ్ దిస్. సో ఇలా మీరు డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని అయితే ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఏ ఈక్వల్ టు 30 ఇచ్చాను, ఈసారి ఏ ఈక్వల్ టు 10 ఇస్తే మనకి సేమ్ థింగ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి చేస్తున్నాం కాబట్టి 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 మనం మళ్ళీ టూ కేసెస్ చెక్ చేస్తున్నాం.
ఏ లెస్ దాన్ 20, ఏ ఈక్వల్ టు 20. సో 10 లెస్ దాన్ 20 అవుతుందా? ఎస్ 20 అవుతుంది, ట్రూ. 10 ఈక్వల్ టు 20 అవుతుందా? అవ్వదు, విచ్ ఇస్ ఫాల్స్. సో మనకి ఈ 2 కేసెస్లో ఏదో ఒక కేసు ట్రూ అవుతుందా? ఎస్ ట్రూ అవుతుంది. సో ఐ విల్ బి గెటింగ్ మై అవుట్పుట్ యాజ్ 1. సో ఫోకస్ హియర్, అవుట్పుట్ ఐఎమ్ గెటింగ్ 1. ఓకే. సో ఇలా మనకి ఏంటంటే లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఎక్కడ అయితే మనకి రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో మనం థింక్ చేసి ఆపరేటర్ అయితే ప్లేస్ చేయాలి. సో ఇంకో థింగ్ ఏంటంటే గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో ఫోకస్ హియర్. సో లెట్స్ సే దట్ నేను ఏ వాల్యూ 30 ఇస్తున్నా అగైన్, అండ్ బి వాల్యూ 20 ఇస్తున్నా. ఈసారి నేను ఏ వాల్యూ బి వాల్యూ కంటే గ్రేటర్గా ఉందా, లేకపోతే ఏ వాల్యూ బి వాల్యూ సేమ్గా ఉందా, ఈ 2 కేసెస్ చెక్ చేయాలనుకుంటే నేను ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 అనే ఆపరేటర్, ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ అయితే యూస్ చేయాలి. సో మళ్ళీ చెప్తున్నా, ఏ వాల్యూ బి వాల్యూ కంటే గ్రేటర్గా ఉందా, లేకపోతే ఏ వాల్యూ బి వాల్యూ సేమ్గా ఉందా, ఇలాంటి 2 కేసెస్ చెక్ చేయాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ అయితే యూస్ చేయాలి. సో ఐల్ బి రైటింగ్ హియర్. సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, 2 కేసెస్ ఏంటివి? ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ వచ్చేసి 30 గ్రేటర్ దాన్ 20, 30 ఈక్వల్ టు 20. సో 30 గ్రేటర్ దాన్ 20 అవుతుందా? ఎస్ 20, ట్రూ, ఇస్ 1. సో 30 ఈక్వల్ టు 20 అవుతుందా? నో అవ్వదు, ఫాల్స్. సో ఈ 2 కేసెస్లో మనకి ట్రూ అవుతుందా? ఎస్ ట్రూ అవుతుంది. ఐల్ బి గెటింగ్ 1 అగైన్. ఎస్ రిజల్ట్ 1 వస్తుందా? ఎస్ వస్తుంది. ఎస్ నేను వాల్యూస్ ఇక్కడ నేను చిన్న స్మాలర్ వాల్యూ ఇస్తున్నా. ఏ వాల్యూ 20 ఇస్తున్నా, అండ్ బి వాల్యూ 30 ఇస్తున్నా. అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి, అండ్ 0 వస్తుందా 1 వస్తుందా మీరు ట్రేస్ అవుట్ చేయండి. దిస్ ఈస్ ద వర్క్ ఫర్ యూ. సో ఈసారి నేను ఏ ఈక్వల్ 20 అండ్ బి ఈక్వల్ 20, సేమ్ ఈసారి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈసారి ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మనకి 20 గ్రేటర్ దాన్ 20 అవుతుందా? అవ్వదు. 20 ఈక్వల్ 20 అవుతుందా? అవుతుంది. సో అవుతుంది కాబట్టి మనకు అవుట్పుట్ 1 వస్తుంది. సో దిస్ ఇస్ ద కేస్ బట్ హ్యావ్ టు ట్రేస్ అవుట్. సో బికాస్ ఆఫ్ వీఆర్ గోయింగ్ టు చెక్ దిస్ 2 వేరియబుల్స్ విత్ 2 పాసిబిలిటీస్, గ్రేటర్ దాన్ అవుతుందా లేదా, ఈక్వల్ టు అవుతుందా లేదా, 2 పాసిబిలిటీస్తో చెక్ చేస్తున్నాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు ఆపరేటర్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది. ఈక్వల్ టు ఆపరేటర్ దేనికంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ అండ్ రైట్ సైడ్ వాల్యూ సేమ్గా ఉంటే నీకు అవుట్పుట్ 1 వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ సేమ్గా ఉంటే నీకు అవుట్పుట్ 1 వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ సేమ్గా లేకపోతే నీకు అవుట్పుట్ 0 వస్తుంది. ఓకే. సో లెట్స్ సే దట్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ కదా. సో ఈక్వల్ టు ఆపరేటర్ కాబట్టి ఎగ్జాంపుల్స్ వచ్చేసి 3 ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇలాంటి కేసెస్ నాకు అవుట్పుట్ 1 వస్తుంది. సో 3 ఈక్వల్ టు 2 అవుతుందా? అవ్వదు. సో నాకు అవుట్పుట్ 0 వస్తుంది. సో ఇంకో కేసులో ఏంటంటే 1 ఈక్వల్ టు 2 అవుతుందా? అవ్వదు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ సేమ్ కాదు. సో నాకు అవుట్పుట్ 0 వస్తుంది. అండ్ 2 ఈక్వల్ టు 2 అవుతుందా? ఎస్ అవుతుంది. నాకు అవుట్పుట్ 1 వస్తుంది ఇక్కడ. సో ఇలా మనం చూడంగానే థియరాటికల్గా గెస్ చేయగలం. అలా మనకి ఇదే ఆపరేషన్ అయితే ప్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జరుగుతుంది అనమాట. సో డెస్క్టాప్లోకి వెళ్తున్నా. సో సేమ్ ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ ఇచ్చాను. ఈసారి ఈక్వల్ టు ఆపరేటర్ పెడతాను ఏకి మీకి మధ్యలో. సో ఎప్పుడైతే నీ ఏ వాల్యూ బి వాల్యూ సేమ్గా అయితే ఉండదో నీకు అవుట్పుట్ వచ్చేసి ట్రూ వస్తుంది, 1 వస్తుంది. అంటే 1 అంటే 2 అని మీనింగ్. సో సేమ్ థింగ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు బి చేస్తున్నా. ఈ వాల్యూ ఎంత 20, బి వాల్యూ ఎంత 20. ఇక్కడ ఉన్న వాల్యూ సేమే కదా, అవుట్పుట్ 1 వస్తుంది. అదే మనం ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ మిస్ మ్యాచ్ అయ్యి అంటే డిఫరెంట్గా వస్తే అవుట్పుట్ 0 వస్తుంది. ఓకే, ఐల్ బి అరేజింగ్ దిస్. సో లుక్ ఎట్ హియర్. ఈసారి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ వాల్యూ 20, బి వాల్యూ 10 ఇస్తున్నా. ఓకే. సో మనం మళ్ళీ ఈసారి ఏం చేస్తున్నాం, సో మళ్ళీ ఏ ఈక్వల్ టు బి చేస్తున్నాం. సో 20 ఈక్వల్ టు 10 అవుతుందా? అవ్వదు. సో అవుట్పుట్ 0 వస్తుంది. సారీ, ఐ రోట్ హియర్ 1, నాట్ 1, ఇట్స్ ఏ 0. ఓకే. సో ఒకసారి రన్ చేసి చూపిస్తాను. అవుట్పుట్ 0 వస్తుందా? ఎస్ వస్తుంది. ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ సేమ్ కాదు. సో అదే నేను ఇక్కడ ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా ఈసారి 10 ఇస్తాను, రైట్ సైడ్ 20 ఇస్తాను. సో 10 ఈక్వల్ టు 20 అవుతుందా? అవ్వదు కాబట్టి మళ్ళీ 0నే వస్తుంది. ఎప్పుడైతే నీకు ఏ వాల్యూ బి వాల్యూ సేమ్గా ఉంటాయో నాకు ఈక్వల్ టు ఆపరేటర్ అనేది 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. అండర్స్టూడ్? సో గో బ్యాక్, అండ్ లాస్ట్లో మనకి నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది. నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుంది,
నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ వచ్చేసి మనం ఏదైనా 2 వాల్యూస్ సేమ్ కాకపోతే వాల్యూస్ లైక్ ట్రూ రిటర్న్ చేస్తుంది. లెట్స్ సే దట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ రాస్తున్నా. లెట్స్ సే దట్ మీ ఆపరేటర్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. సో థియరటికల్గా చెప్తున్నా ఫస్ట్. సో 2 నాట్ ఈక్వల్ టు 3 ట్రూ ఆర్ ఫాల్స్. 2 అన్నది 3 అనేది నాట్ ఈక్వల్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ సేమ్ కాబట్టి ట్రూ కేస్ విచ్ విల్ బి రిటర్నింగ్ 1. ఓకే, అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. 3 నాట్ ఈక్వల్ టు 3. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ సేమ్, ట్రూ వస్తుంది. ఎందుకని నేను నాట్ ఈక్వల్ అని చెప్తున్నా. 3 నాట్ ఈక్వల్ టు 3 అవుతుందా? అవ్వదు. సో ఇది ఫాల్స్ కేస్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ సేమ్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. అండ్ ఇంకో కేస్ 3 నాట్ ఈక్వల్ టు 2. సో 3 అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ సేమ్ కాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు అంటున్నా, అంటే నాకు ఇది ట్రూ కేస్ అనమాట. ఇంకో కేస్ 2 నాట్ ఈక్వల్ టు 2. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ సేమ్, కానీ నేను నాట్ ఈక్వల్ టు అంటున్నా. సో నాట్ ఈక్వల్ టు అవ్వదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ సేమ్. సో దిస్ ఇస్ ద ఫాల్స్ కేస్. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి మనకి 1 నాట్ ఈక్వల్ టు 2. 1 నాట్ ఈక్వల్ టు 2 వచ్చేసి ట్రూ కేస్. ఇలా మనం డిఫరెంట్ కేసెస్తో చెక్ చేస్తాం. సేమ్ ఇదే ఆపరేటర్ మనం చెక్ చేయాలంటే సేమ్ ఇక్కడ మనం డైరెక్ట్గా నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అనే వాల్యూ చెక్ చేయొచ్చు. సో నాట్ ఈక్వల్ టు ఏం లేదు, డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే లైక్ ఆపోజిట్ టు ఈక్వల్ టు ఆపరేటర్. ఈక్వల్ టు ఆపరేటర్కి క్వైట్ ఆపోజిట్ అనమాట నాట్ ఈక్వల్ టు. ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చెక్ చేస్తుంది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ సేమ్గా ఉంటే ట్రూ ఇస్తుంది. అదే ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఏంటిదంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ సేమ్ ఉంటే 0 రిటర్న్ చేస్తుంది, సేమ్ కాకపోతే 1 రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈసారి నేను ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 ఇస్తున్నా. ఈసారి ఏ నాట్ ఈక్వల్ టు బి అంటున్నా, విచ్ ఇస్ ద ట్రూ కేస్. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ వచ్చేసి 10 నాట్ ఈక్వల్ టు 20. సో 10 నాట్ ఈక్వల్ టు 20 అంటే ఏ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ సేమ్ కాదు కాబట్టి ఐ విల్ బి గెటింగ్ ట్రూ విచ్ యాజ్ ఏ అవుట్పుట్ 0 యాజ్ ఏ లైక్ నాట్ ఏ 1 యాజ్ ఏ అవుట్పుట్ 1 వస్తుంది. ఫోకస్ హియర్. సో రన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ 1 వస్తుంది. అదే నేను ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ ఇచ్చాను. లెట్స్ ఇమాజిన్ ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ ఇచ్చాను. సో రన్ చేస్తున్నా. సో 0 వస్తుంది, ఎందుకంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఈసారి ఏ నాట్ ఈక్వల్ టు బి చేస్తున్నా. సో 10 నాట్ ఈక్వల్ టు 10 విచ్ ఈస్ ది ఫాల్స్ కేస్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ సేమ్, కానీ నేను నాట్ ఈక్వల్ అంటున్నా. నాట్ ఈక్వల్ అంటే మన మ్యాథమెటిక్స్లో ఇలా రిప్రజెంట్ చేస్తామా? మ్యాథమెటిక్స్లో నాట్ ఈక్వల్ అని చెప్పడానికి 2 వాల్యూస్, అలాగే మనం సి లాంగ్వేజ్లో నాట్ ఈక్వల్ టు అని చెప్పడానికి ఈ సింబల్ యూస్ చేస్తాం. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లో ఉన్న సేమ్ కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. Okay, I hope you understand about this not equal to operator. Not equal to operator అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ అపాన్ దిస్ ఆపరేటర్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఇలా మనం రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి ఏ సింబల్ అయినా తీసుకోండి, ఏ ఆపరేటర్ అయినా తీసుకోండి, మనం టూ వాల్యూస్కి మధ్యలో మనం ఏదో ఒక ఆపరేటర్ ప్లేస్ చేస్తే మనం దాని కండిషన్ అంటాం. ఓకేనా, కండిషన్. సో నువ్వు లెస్ దాన్ అని రాసుకో, గ్రేటర్ దాన్ రాసుకో, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎలా రాసినా కానీ. సో మనం ఈ ఆపరేటర్స్ పర్టికులర్ రిలేషనల్ ఆపరేటర్స్ తీసుకొని మనం 2 వేరియబుల్స్లో అంటే 2 వాల్యూస్తో మనం కంపేర్ చేస్తే ఇలాంటి ఆపరేటర్స్తో మనం దాని కండిషన్ కూడా అనొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఇన్ దిస్ సెషన్ యూ కెన్ ఆస్క్ మీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మన టెక్ గురు ఛానల్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఆల్.